స్తోత్రం. ఈ పునరుద్ధాన దినం మందిరానికి కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరికి ప్రైజ్ ది లార్డ్, అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. చేతులు పైకి చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మరి ఈ పూట గన్పూర్లో ఒక జ్ఞాపకార్థం ఉంది. మందిరం అయిపోయిన వెంటనే కనుక త్వరగా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి మరలా గన్పూర్లో మెసేజ్ ఇవ్వాలి కనుక త్వరగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. మీరందరూ శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. అలాగే మందిరంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి మీరందరూ తప్పక ప్రార్థన చేయండి. శారమ్మ గురించి కూడా మరి ప్రార్థన చేయండి. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా మందిరంలో ఎవరు అనారోగ్యంగా ఉన్నా అందరూ ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని మాటలను మనం విందాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచి నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తిని. చాలు. హల్లెలూయా. శబ్దం గట్టిగా, హల్లెలూయా. ప్రతి వారం మరి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట తప్పక జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి వారం మన అందించబడిన దేవుని మాటలు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అనుక్షణం ధ్యానించడం, అనుక్షణం స్మరించుకోవడం అది మనకెంతో దీవెనకరం. గత వారం దేని గురించి విన్నాం చెప్తారా? ఫిలిప్పీ సంఘం గురించి. ఆ సంఘంలో ఉన్న ఎన్ని లక్షణాల గురించి విన్నాం? 7 లక్షణాల గురించి విన్నాం. ఈ పూట ఒక అద్భుతమైన మాటను బట్టి మనం ముందుకు వెళ్దాం. నెహెమ్యా గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు నెహెమ్యా ఒక అద్భుతమైన స్థానంలో, ఎవరు ఊహించని స్థితిలో, స్థాయిలో తానున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక గవర్నమెంట్ జాబ్. ఒక మంచి గవర్నమెంట్ జాబులో సెటిల్ అయిపోయి ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ జాబులో సెటిల్ అయిపోయి అక్కడ ఎంతో దీవెనకరంగా బ్రతుకుతున్నాడు. తాను పుట్టిన దేశం నుండి కొద్దిమంది యూదులు ఆ స్థలానికి వచ్చినప్పుడు, అన్న బాగున్నావా, పలానా మన ఊర్లో పలానా వాళ్ళు బాగున్నారా అని అడుగుతున్నప్పుడు ఈ నెహెమ్యా ఎక్కడున్నా ఈయనకు ఒక మంచి లక్షణం ఏంటి తెలుసా? తాను ఊరు మారిపోయిందేమో, దేశం మారిపోయిందేమో, ఉన్నత స్థితిలో ఉన్నాడేమో, ఉన్నత స్థానంలో, ఉన్నత ఉద్యోగాల మధ్య నడుస్తున్నప్పటికీ తన ఆశ అంతా, అన్న మన ఊర్లో దేవుని మందిరం ఉంది కదా, అది ఎలా ఉంది అని అడిగే ఒక గొప్ప ఆశ గల వ్యక్తి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అన్న మొట్టమొదటి అడుగుతున్నాడు, మన ఊర్లో ఉన్న మందిరం ఎలాగుంది, సేవకులు ఎలాగున్నారు, మందిరపు ఆరాధనలు ఎలా జరుగుతున్నాయి, మందిరం ఎలా ఉంది అని అడిగే ఒక మంచి తత్వం కలిగి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ అంటుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు, చెప్పండి కొంచెం గట్టిగా, వర్ధిల్లెదరు. యెరూషలేము అనగా సంఘం, దేవుని సంఘం. దేవుని సంఘాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఖచ్చితంగా ఏ పరిస్థితుల మధ్య తాను నడుస్తూ ఉన్నా సంఘాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి నిశ్చయముగా, ఇది జ్ఞాపకం ఉంచుకోండి, తప్పక వర్ధిల్లుతారు. హల్లెలూయా. వారు కష్ట పరిస్థితిలో ఉన్నా యెరూషలేమును మరిచిపోలేదు కనుక యెరూషలేమును ప్రేమిస్తున్న ప్రతి వ్యక్తిని వర్ధిలింపజేసే దేవుడున్నాడు. హల్లెలూయా. నేను అంటాను, నెహెమ్యా అంత గొప్ప స్థానంలో ఉన్నాడంటే తాను ఎక్కడున్నా దేవుని మందిరాన్ని గురించి ప్రేమించే, ప్రార్థించే, ఆ మందిరం గురించి నిత్యం ఆలోచించే ఒక మంచి గుణం నెహెమ్యాకు ఉంది. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది మన పిల్లలు హైదరాబాద్లో, వరంగల్, ఇంకెక్కడెక్కడ ఉంటున్నారు.
మరి ఏ రోజున అమ్మ మందిరం ఎలా ఉంది అని అడుగుతున్నారా? అంటే అడిగేంత ప్రేమను నువ్వు నింపావా? ఫస్ట్ అడిగేంత భారాన్ని నువ్వు నింపావా? అది మొదటి స్విచ్ ఇక్కడ ఉంది అసలు. ఓ అమ్మో ఏం చెప్పాలమ్మా, మన మందిరం గోడలు తగిలేసింది, పాస్టర్ ఒకటే అడుగుడు. బిడ్డ నువ్వు పొరపాటుని నమ్మలుండరు, రాకు వస్తే పాస్టర్ వదిలేడు. నెహెమ్యా మాత్రం దేవుని మందిరాన్ని ప్రేమించే గొప్ప తత్వం కలిగి ఉన్నాడు. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మందిరం గురించి అడిగితే ఆ ఊరు నుంచి వచ్చిన సహోదరులు ఏం చెప్పారంటే, వారు ఏడుస్తూ చెప్పారు, అయ్యా మన మందిరం యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చబడ్డాయి, ప్రాకారం పడద్రోయబడింది, గుమ్మములు కాల్చివేశారు, శత్రువుల చేతికి మన ప్రాంతాలు అప్పగించబడ్డాయి అన్న మాట వినగానే నెహెమ్యా గుండె ఎంత భారంతో నింపబడిందంటే, కన్నీటితో నింపబడింది. ఈ పూట నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ప్రాకారం కట్టబడాలి. చెప్పండి, మన అంశం చెప్పండి. ప్రాకారాలు కట్టబడాలి. ఎందుకు నెహెమ్యా గుండెల్లో అంత భారం కలిగింది, అంత కన్నీరు కలిగింది? తాను వెళ్ళిన చోట్లల్లా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి చక్కటి స్థలం లేదా? రాజుకే ద్రాక్షరసం కింద అందించేంత శ్రేష్టమైన స్థానంలో ఉన్నా, తాను ప్రార్థించుకోవడానికి అన్ని వసతులు ఉన్నా, తన ఆలోచన అంతా దేవుని మందిరం ప్రాకారం మీద ఉంది. అయ్యా మందిరం ప్రాకారం కూలగొట్టబడింది, ప్రాకారం కూలిపోయిందనగా మాట వినగానే నెహెమ్యా కన్నులో ఎంతో దుఃఖం. కొన్ని రోజులు భోజనం చేయలేదట, కొన్ని రోజులు ఆహారాన్ని పుచ్చుకోలేదు. ఎందుకు తెలుసా? విలువైన ప్రాకారాలు పడద్రోయబడింది. ప్రాకారం కూలిపోయిందంటే అర్థం ఏంటి? శత్రువు లోనికి అప్పగించబడ్డాడు, శత్రువు లోనికి అడుగు పెట్టాడు, శత్రువుల చేతికి ఈ స్థలాలు అప్పగించబడ్డాయి అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాకారం అంటే మన క్యాజువల్ ఒక మాట చెప్తాను. మన ఇంటికి చాలా మంది మన గృహాలు ఉన్నాయి. మన ఇంటికి ఒక పరాడు గోడ ఉంటుందా ఉండదా? ఉంటుందా? పరాడు గోడ లేనప్పుడు ఎట్లున్నాయి చూడండి. ఆ కుక్కలు కానీ, పందులు కానీ, కోళ్ళు కానీ, పోనీ ఏవైనా ఎవరి అయినా ఏం చేస్తాయి? పర్మిషన్ అడగకుండానే లోపలికి వస్తూనే ఉంటాయి, లోపల తిరుగుతూనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు మన అందరూ ఇప్పుడు గోల్డ్ కట్టబడ్డది. కొంచెం ఎప్పుడు వచ్చినా ఏదో ఒక జంతువులు ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రాకారం లేకపోతే అలాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పే మాట, నీ ఇంటికి ప్రాకారం కట్టుకున్నావు, బాగానే ఉంది. నీ కుటుంబానికి ప్రాకారం ఉందా? నీ పిల్లలకు ప్రాకారాన్ని కట్టావా? నీ ఆత్మీయ జీవితానికి ఒక ప్రాకారం ఉందా? నీ ప్రార్థన జీవితానికి ఒక ప్రాకారం ఉందా? నీ స్థితిగతులు పాడైపోకుండా, పతనం కాకుండా, పాడు కాకుండా, పడిపోకుండా ఒక ప్రాకారం నీకుందా? అయ్యా మా ఇంటికైతే కట్టుకున్నాను, ఎందుకు? జంతువుల భయంతో. ప్రాకారం లేకపోతే ఏవి పడితే లోపలికి వచ్చేస్తాయి, ఎవరు పడితే ఎవరు లోపలికి వచ్చేస్తారు. పర్మిషన్ అవ్వకుండా ఎలా ఉంటే అంత నీట్ లేకుండా అయిపోతుంది. నిజమే. మరి నీ కుటుంబానికి పరిగెడుతున్న ఈ లోకంలో సైతాను గారి చేతిలో ఉన్న ప్రతి పరిస్థితుల మధ్యలో నీ ఇంటికి ప్రాకారం ఉంది, బాగానే ఉంది. మరి నీ కుటుంబానికి పరిస్థితి ఏంటి? నీ ఇల్లు పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? ప్రాకారం లేని కుటుంబాలు, చాలా కుటుంబాలు పాడైపోవడం మనం చూడట్లేదా? ప్రాకారం లేని కుటుంబాలు పతనావస్థలో ఉండడం, పేదరికంలో ఉండడం, పాడైపోవడం, పాడైన పరిస్థితుల్లో నడవడం, వారి పిల్లలు భయం లేని వారిలాగా లోక పరిస్థితుల మధ్యలో తిరగడం నువ్వు చూడట్లేదా? కారణం ఏంటి తెలుసా? నీ కుటుంబానికి ఒక ప్రాకారం లేదు. నీ పిల్లలు ఎందుకు అలాగా భయం లేని వారుగా లోకానుసారంగా వెంబడిస్తూ ఉన్నారు, పాపాన్ని వెంబడిస్తూ ఉన్నారు, నీ పేరు పాడు చేసినట్టు ఎందుకు చేస్తూ ఉన్నారంటే, మొదటిగా ప్రాకారాన్ని కట్టలేదు నువ్వు. యెరూషలేము ప్రాకారం కూలిపోయిన వెంటనే శత్రువులు లోనికి అడుగు పెట్టి దాని గుమ్మాలు అగ్నితో కాల్చేశారట. ఎస్, నీ ఇంటికి ప్రాకారం లేకపోవడం వల్లే, నీ కుటుంబానికి ప్రాకారం లేకపోవడం వల్లే, నీ పిల్లల చుట్టూ ఒక ప్రాకారం లేకపోవడం వల్లే భయంకరమైన అనారోగ్యాలు నీ ఇంటిని తాకుతా ఉన్నాయి. నీ పర్మిషన్ లేకుండా భయంకరమైన సమస్యలు తాకుతా ఉన్నాయి.
నీ కష్టం, చేతుల కష్టాజీతం దేనికో దానికి వ్యర్థంగా పోతా ఉంది. సంపాదన అనేది లేదు, సమృద్ధి అనేది లేదు. ఎప్పుడు చూసినా సమస్యల ఊబిలో నువ్వు ఉంటున్నావు. కారణం ఏంటి తెలుసా? ప్రాకారం లేదు, ప్రాకారం లేదు. ప్రాకారాలు పడిపోయిన స్థితిలో ఉన్నాయి. నీ భక్తి జీవితానికి ఒక ప్రాకారం లేదు. దేవుని మందిరానికి వస్తున్నావు, ఏదో నామకార్థంగా 10 నిమిషాలు నెమ్మది కోసం వస్తున్నావు, కానీ ఒక ప్రాకారం కట్టుకున్నాను. నా పిల్లల చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి, నా ఇంటికి ఒక ప్రాకారం ఉండాలి, నా భర్త ఒక ప్రాకారంలో జీవించాలి. త్రాగుడికి, లోకానికి, పాపానికి బానిస కాకూడదు నా ఇంటివారు. నా ఇంటివారు నా పేరు పాడు చేసేటట్టు చేయొద్దు. నా ఎదిగిన పిల్లలు నా ఇంటికి చెడ్డ పేరు తెచ్చే వీళ్ళగా ఉండొద్దు అని భారం నీకుంటే, నెహెమ్యాలాగా నువ్వు కూడా భారం కలిగిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆ ప్రాకారాన్ని కట్టేటట్టుగా నువ్వు ప్రారంభిస్తావు. ఆమెను చెప్పండి గట్టిగా, చేతులు పై చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యాకు భారం ఉంది. నా దేవుని మందిరం ప్రాకారం లేనిదిగా ఉండద్దు, నా దేవుని పట్టణం ప్రాకారం లేనిగా ఉండద్దు. శత్రువులు ఎప్పుడు బయటనే ఉండాలి, రోగాలు ఎప్పుడు బయటనే ఉండాలి, అనారోగ్యాలు ఎప్పుడు బయటనే ఉండాలి, వ్యాధులు ఎప్పుడు బయటనే ఉండాలి, ఆర్థిక సమస్యలు నా ఇంటి బయట ఉండాలి, సమాధానాన్ని పాడు చేసేవారు బయట ఉండాలి. నా కుటుంబాన్ని తాకేటట్టుగా ఉండొద్దు, నా పిల్లలను తాకేటట్టుగా ఉండొద్దు. ఒక సాధారణమైన పక్షి, ఒక కోడికే దేవుడే, సాక్షాత్తు దేవుడే కోడితో పోలుస్తున్నాడు, కోడి రెక్కలతో పోలుస్తా ఉన్నాడు. అంటే దాని పిల్లల మీద ఎంత ధ్యాస, ఆ కోడికి ఎంత ధ్యాస. కోడి తన రెక్కలతో తన పిల్లలను కప్పినట్లుగా అంటాడు. అంటే కోడికి ఒక ఆలోచన ఉంది, ఏం తెలుసా? తన పిల్లలను రెక్కలతో కప్పుకోవాలి, గ్రద్దగా వచ్చినప్పుడు దాంతో పోరాడేటట్టుగా నా పిల్లలు కాపాడబడాలి, నా కుటుంబం ఒక రెక్కల నీడగా బ్రతకాలి అనేదిగా ఉంది. మరి మందిరానికి వస్తున్న నీకు ఉందా? నీకు ఆ బాధ్యత కలిగి ఉన్నావా? ఆ బాధ్యత భారం నీకుందా? నా తల్లిదండ్రులు పాడైపోయిన స్థితిలో ఉండొద్దు, త్రాగుడికి బానిస కాకూడదు, లోకానికి బానిస కాకూడదు, ఏవేవో వాటికి వారు బానిసలై తిరగద్దు అనే భారం నీకుందా? అయ్యా ఉందయ్యా అంటావా? అయితే నెహెమ్యా ప్రారంభించినట్టుగా నెహెమ్యా ప్రాకారాన్ని ఎలాగ కట్టాడో నువ్వు విని దాని ప్రకారం నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఒక ప్రాకారాన్ని కట్టుకోగలిగితే నిశ్చయముగా సైతానుగాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పన్నాగాలు చేసినా, ఎంతగా నిన్ను వేధించాలని చూసినా అవేవి నీ ఇంటిని తాకకుండా దేవుడు చేస్తాడు. ఆమెను చెప్పు గట్టిగా, గట్టిగా స్వరమే చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రాకారం నాకు కావాలయ్యా, నా కుటుంబానికి ఒక ప్రాకారం కావాలయ్యా, నా పిల్లలకు చుట్టూ ఒక ప్రాకారం కావాలయ్యా. వార్తలు చూస్తున్నావా? ఎన్ని భయంకరమైన వార్తలు. హైదరాబాదులో ఎన్ని భయంకరమైన వార్తలు వింటున్నాం. 10వ తరగతి పిల్లవాడు చూడండి ఎంత భయంకరంగా ఒక హత్య చేయడం. అంటే ఎంతగా పాడైపోతా ఉంది సమాజం. 10th క్లాస్ వరకు కూడా అంత క్రిమినల్ మైండ్ వచ్చేవచ్చు. ఎంత పాడైపోయిన స్థితిలో ఉంటున్నాం. ఇంత పాడైపోయిన సమాజంలో పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని నామాన్ని మెప్పించేంత స్థితిలో మనం ఒక ప్రాకారాన్ని కట్టుకుందాము గాక. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. మరి ప్రాకారం దేంతో కట్టాలి, ఎలా కట్టాలి, ఏ విధంగా కడితే అది పాడైపోదు? ఎటువంటి ప్రాకారం ఉంటే నీ ఇంటిలోకి శత్రువులు రాలేరు? ఎటువంటి ప్రాకారం ఉంటే ఏ సమస్యలు నిన్ను తాకకుండా అవి వెనదూగిపోతాయి? నేను అంటాను, ఇప్పుడు జనగాం జిల్లా ఉన్నాం. కొన్ని రోజుల దాకా మనం తెలంగాణ వచ్చినప్పుడు కూడా వరంగల్ జిల్లాలో ఉన్నాం. వరంగల్లో కాకతీయుల రాజులు పరిపాలించారు. ఇప్పుడు 1000 స్తంభాల గుడి కానీ, లేదంటే వరంగల్ ఫోర్ట్ కానీ మనం వింటాం, చాలా మంది చూశారు. మీకు తెలుసా కాకతీయులు పరిపాలించడం అప్పట్లోనే 1200 సంవత్సరాల కిందనే, అప్పుడే వారు పరిపాలిస్తున్న ఆ పట్టణానికి ఒక ప్రాకారం నిర్మించుకున్నారంట. మనందరూ స్కూల్లో కూడా విన్నాం. 7 రకాల ప్రాకారాలట. 7 రకాల ప్రాకారాలు అంటే ఒక శత్రువు ఈ యొక్క కాకతీయుల రాజు ఉన్న దానికి ఆ యొక్క రాజ్యానికి రావాలంటే 7 దాటి రావాలి. ఒకటేమో నీళ్ళతో ఉంది, ఒకటేమో అగ్నితో ఉంది,
ఇంకోటి ఏమో రాళ్లతోని. మనం చూస్తూ ఉంటాం కదా, అంత బలంగా కట్టుకున్నారట, అంత బలంగా. అంతెందుకు, మొత్తం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కట్టడం ఉంది. చైనా దేశం వారికి ఒక ఆలోచన వచ్చిందంట, మా దేశం చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? కొంచెం స్వరమెత్తరాదమ్మా. ప్రాకారం ఉండాలని చెప్పి కట్టడాన్ని మొదలు పెడితే కొన్ని 100 ఏళ్ళు కట్టారంట. కొన్ని 100 ఏళ్ళు వారి దేశం చుట్టూ ఒక బలమైన ప్రాకారాన్ని కట్టారు. ఆ ప్రాకారం ఎంత బలంగా ఉందంటే దాని మీద ఒక గుర్రాలు 2-3 గుర్రాలు పరిగెత్తంత బలంగా ఉందంట. రథాలు కూడా పరిగెత్తగలవు. మరలా ఆ మనిషికి అందనంత ఎత్తులో కట్టారు. మనం గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అంత బలంగా కట్టిన ప్రాకారానికి ఏమైంది తెలుసా, అక్కడికి కొన్ని మరి శత్రువులు ఏ విధంగా చేశారో తెలియదు, కానీ దాంట్లో నుంచి కొన్ని రంధ్రాలు రావడం, లేదంటే ఎక్కడో పగులు రావడం, అక్కడి నుంచి శత్రువులు లోపలికి వచ్చేసారట. కొన్ని 100 ఏళ్ళు కట్టారు, అయినా ఆ ప్రాకారం బలంగా నిలబడలేకపోయింది. బలమైన ప్రజలు కట్టినా అది బలహీనంగానే మారిపోయింది. శత్రువులకు రావడానికి ఎక్కడో ఒక అవకాశం దొరికింది. నంటాను ఇప్పుడు సైతాను కూడా అదే ప్రయత్నిస్తూ ఉన్నాడు. మందిరానికి వెళ్ళే వీళ్ళ కుటుంబాలను, వీళ్ళ పిల్లలను ఏ విధంగా నా చేతులకు తీర్చుకోవాలి, నా యొక్క గుప్పిట్లోకి తెచ్చుకోవాలి అని చెప్పి కొన్ని ఎర్రగా విసిరేటట్టుగా ఉన్నాయి. ఎంత బలంగా నువ్వు కట్టుకున్నా ఎక్కడొక్కడ రిమార్క్ చేసే విధంగా చేస్తా ఉన్నాడు. మరి అలా కాకుండా ఉండాలని నెహెమ్యా ఏం చేస్తాడంటే తిరిగి పునాదులు కట్టడం, తిరిగి ప్రాకారాలు కట్టడం మొదలుపెట్టాడు. అయితే కట్టేటప్పుడు ఏ విధంగా కట్టాడు? సరే, అప్పుడు మట్టితో కట్టారో లేదంటే సున్నంతో కట్టారో, ఏ విధంగా కట్టినా మొత్తానికి బలంగానే కట్టారు. ఆ బలమైన ప్రాకారం కట్టే ముందు ఏం చేశాడో మనం చూసి ఆ విధంగా కట్టడం మన కుటుంబాలకు, మన పిల్లల చుట్టూ ఆ విధంగా మనం కట్టుకోగలిగితే తప్పక ఏ శత్రువు వేసిన బాణమైనా, ఏ శత్రువు యొక్క ఆలోచనలైనా మనకు ఇంటి మీద, మన పిల్లల మీద పని చేయకుండా దేవుడు కాపాడునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. చదవండి ఒకసారి, నెహెమ్యా ఏ విధంగా కట్టాడో మనం విందాం. ఇంతకుముందు చదివిన 3వ వచనం నుంచి చదువుదాం. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. చాలా 4వ వచనంలో రాయబడి ఉంటుంది, నెహెమ్యా ఒక ఆలోచన వేసే ముందు ఆ ప్రాకారాన్ని కట్టాలన్న ఆలోచన నెహెమ్యా హృదయంలో వచ్చినప్పుడు తాను ఏం చేశాడంటే, దానికంటే ముందు ఏం చేశాడు సార్, కొన్ని దినములు ఉపవాస ప్రార్థన చేశాను అంటాడు. కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడ్చాను. నా పితరుల యొక్క మందిరం యొక్క ప్రాకారము, ఆ పట్టణం యొక్క ప్రాకారము తిరిగి కట్టబడాలని కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత బలమైన గోడలు కట్టబడినా అవి కొద్ది కాలం వరకే స్థిరంగా ఉంటాయి. కానీ ఇక్కడ నెహెమ్యా ఏ విధంగా కట్టాలనుకుంటున్నాడంటే చూడండి, ఏ విధంగా కట్టాలన్న ఆలోచన తన హృదయంలో రాకముందే కట్టాలన్న ఆలోచన రాకముందే తను ఏం చేస్తా ఉన్నాడంటే ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉపవాసంతో నా దేవుని సన్నిధిలో ఏడ్చాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మందిరానికి వస్తున్న నీవు, నీ కుటుంబం చుట్టూ ఒక ప్రాకారం కట్టబడాలంటే అది ఉపవాస ప్రార్థనతోనే. ఆమెను చెప్పండి గట్టిగా, అది ఉపవాస ప్రార్థనతోనే. ఆ ప్రార్థన అనే ప్రాకారమే నీ ఇంటిని కాపాడుతుంది. ఆ ఉపవాస ప్రార్థనే నీ పిల్లలకు క్షేమంగా ఉంటుంది. ఆ ఉపవాస ప్రార్థనే నీ పిల్లలు చెడు దారుల్లో వెళ్లకుండా అదొక అగ్ని ప్రాకారంగా నిలబడతా ఉంది. మరి మందిరానికి వస్తున్న నీవు ఉపవాస ప్రార్థనలో పాల్గొనే వ్యక్తిగా ఉన్నావా?
ఉపవాసం ఉండి నీ పిల్లల కొరకు కన్నీరు విడిచే వ్యక్తిగా ఉన్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లు విడుస్తూ, దేవా నా ఇంటి చుట్టూ, నా కుటుంబం చుట్టూ అయ్యా నీ యొక్క ప్రార్థన ప్రాకారం కట్టబడాలయ్యా అని చేస్తున్నావా? ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నావా? అందుకే ఒక భక్తుడు రాశాడు, ప్రాకారం ఏదో కాదయ్యా, సిమెంట్తో గోడలతో కట్టేది కాదు, మన ప్రార్థనే ఒక ప్రాకారంగా మారాలి. ఆమెను చెప్పు గట్టిగా, చేతులపై ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ పూట వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అనే ప్రాకారం నీ ఇంటి చుట్టూ కట్టబడితే ఏ శత్రువు నిన్ను తాకలేడు, ఏ శత్రువు కార్యాలు నిన్ను ముట్టలేవు, శత్రువు యొక్క చెడు ఆలోచనలు నీ పిల్లల మీద పనిచేయవు. కారణం తెలుసా? బలమైన గోడల కంటే బలమైన ప్రార్థన యొక్క ప్రాకారంగా నిలబడింది. హల్లెలూయా. బలం కలిగిన పునాదులు కలిగిన గోడల కంటే దానికి 100 రెట్లు మించిన ప్రార్థన నీ ఇంటికి ప్రాకారంగా ఉంది. హల్లెలూయా. నిశ్చయముగా మీరు విశ్వసించండి, ఈ ప్రార్థన అనే ప్రాకారం కట్టబడుతుండగా అనేక విజయాలు ప్రభు మీకు ఇచ్చునుగాక, అనేక విజయాలు మీ చేతికి అప్పగించునుగాక, అనేక విజయాలు మీ పిల్లలు పొందుకొందురుగాక. హల్లెలూయా. మరి ఈరోజే తీర్మానం తీసుకో, ప్రభువా నా కుటుంబాల చుట్టూ ఆ ప్రార్థన అనే ప్రాకారం కట్టబడాలయ్యా, నా పిల్లల చుట్టూ ఆ ప్రార్థన అనే ప్రాకారం నిర్మించు ప్రభు అని ప్రార్థన చేయి. చిన్న వయసులో ఉన్న పిల్లల నుంచే, చిన్నప్పటి నుంచి, ప్రభువా నా పిల్లలు ఒక ప్రయోజనకరంగా మారాలి, నా కుటుంబం ఒక ప్రయోజనకరంగా మారాలయ్యా. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిరోజు నీ పిల్లలు ఎంత దూరం ప్రయాణం చేసినా వారి చుట్టూ దేవదూతల అగ్ని కావలి వారి చుట్టూ నిశ్చయంగా నిర్మించునుగాక. మీకు తెలుసా, బైబిల్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు తనకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఇద్దరు కలిసి ఒక ఇంటికి ప్రార్థన వెళ్ళారు. ఆ ఊరు భయంకరమైన అడవిలో ఉంది. అక్కడ ప్రార్థన చేసి సాయంకాలం కాగానే లేట్ అయిపోతుంది కదా, ఇప్పుడు ఈ రాత్రిపూట ఏ ఒక్క వసతులు మనకు లేవు కదా, ఇక్కడే ఎక్కడో చిన్న గదిలో ఈ ఒక రాత్రి నిద్రించి పొద్దున వెళ్దాం అనుకుని అక్కడ వారిని అడిగితే వారు ఏదో ఒక చిన్న ఇల్లు చూపెట్టారు. అక్కడ వారు రాత్రి రెస్ట్ తీసుకుని పడుకున్నారట. పడుకుంటే ఈ వార్త ఎట్లా తెలిసిందో కానీ ఆ ఊర్లో ఉన్న, ఆ యొక్క దేశంలో ఉన్న రాజుకు తెలిసిందట. పలానా ఊరు నుంచి వచ్చారంట, పలానా ఊరు నుంచి మన దేశానికి వచ్చారంట అయ్యా. వాళ్ళు ఏం చేస్తారేమో, మంత్రాలు చేస్తారేమో, ఏం చేస్తారేమో, పలానా ఊరి దగ్గరికి ప్రార్థనకు వచ్చారంట, రాత్రి వెళ్ళడానికి సమయం చాలకపోతే అక్కడే ఉన్నారంట అని వార్త వినబడిందట. వినబడితే ఆ రాజు ఏం చేసిండు, ఈ ఉన్న పాటున వీళ్ళని ఖచ్చితంగా ఇద్దరిని చంపేస్తే మిగతా వాళ్ళకి భయం ఉంటుందని చెప్పి తనకున్న సైన్యం అంతా, రే పలానా పాస్టర్ గారు అక్కడ ఇంట్లో ఉన్నాడంట, వారు తెల్లారి ఆ ఊరు దాటి ఆ ఇల్లు దాటి వెళ్ళకూడదు అని చెప్పి మీరు వెళ్ళండి అని చెప్పి చంపేయండి అని చెప్పి వెళ్ళారట. పంపిస్తే ఆకున్న సైన్యం అంతా, మిలిటరీ సైన్యం అంతా వచ్చిందట. వచ్చి వీరు ఎప్పుడు బయటకు వస్తారో వీరిని చంపేద్దాం, వీరు ఎప్పుడు బయట అడుగు పెడతారా వీరిని ఈ యొక్క ఊరు దాటకుండానే, ఈ ఊరు పొలిమేర దాటకుండానే వీరిని ముగించేద్దాం, వీరిని చంపేద్దాం ఆ నిర్ణయం తీసుకొని ఆ యొక్క పాస్టర్ గారు ఉన్న ఆ ఇంటి చుట్టూ అందరు రౌండప్ చేశారట. చుట్టూ ఈ యొక్క 2 దర్వాజాలు ఉంటాయి కదా, ఈ యొక్క దర్వాజా నుంచి వెళ్తే ఇక్కడ చంపేద్దాం, వెనక నుంచి వస్తే వెనక చంపేద్దాం అని చెప్పి చుట్టూ ఆ ఇంటి చుట్టూ రౌండప్ చేశారట. చేశారు. పాస్టర్ గారికి ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారి కింద ఉన్న శిష్యుడు లేచాడు. మరి నాకు ప్రార్థన చేసే అలవాటు ఉందో లేదో మనకు తెలియదు. లేవలేగానే అక్కడ ఈ ఊరు ఎంత బాగుంది చూద్దామని చెప్పి కిటికీలు వేసిందట. తీయగానే ఎవరు కనపడతారు, కిటికీలో సైన్యం అవపడుతుంది. అయ్యో నేను ఈ పాస్టర్ గారితో అనవసరంగా వచ్చిన, సపడాకి ఇంటికాడ సాంబార్తో తనని పడుకుని అయిపో, ఈ పాస్టర్ గారితో వచ్చిన అనవసరంగా వచ్చిన అనుకోని వెంటనే ప్రార్థనలో ఉన్న పాస్టర్ గారిని లేపుతా ఉన్నంట. అయ్యా ఇంకేముంది మన పని అయిపోయింది, ఇంకేముంది మన పని అయిపోయింది అయ్యా, చుట్టూ సైన్యం వచ్చేస్తుంది, ఇక మనం అయిపోయినట్టే అయ్యా అంటే, అరే బాబు సైన్యం ఇప్పుడు వచ్చింది కాదు, రాత్రే వచ్చిందిరా బాబు. రాత్రే వచ్చిందా, నువ్వు చూసేవా అంటే, నేను ఎప్పుడు గమనించాను రా అన్నాడు. మరి నాకు చెప్తే నేను ఎప్పుడు పారిపోదును కదయ్యా, నాకు ముందు చెప్తే నేను ఎప్పుడు పారిపోదును కదా అంటే, ఆల్రెడీ రాత్రి వాళ్ళ సైన్యం వస్తే వాళ్ళకంటే ముందు మన సైన్యం వచ్చింది చూడిపో అన్నాడట. హల్లెలూయా. చూడండి ఒకసారి మన సైన్యం వచ్చింది చూడిపో అన్నాడట.
మన సైన్యమా? మనకెవరున్నారయ్యా? నువ్వు నేను ఇద్దరం వచ్చినాం కదా, మన సైన్యం ఎక్కడ వచ్చిందంటే ఆ యొక్క శిష్యునికి ప్రార్థన చేశానంట, ప్రభువా ఈ సైన్యాన్ని చూసేంత నేత్రాలు, మనోనేత్రాలు తెరవండి ప్రభువా. ఈ యొక్క లోక పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి ఈ సైన్యాన్ని వీడు చూడలేకపోతా ఉన్నాడు, వీరి నేత్రములు తెరవండి అయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇప్పుడు పోయి చూడుపో అంటే, ఇప్పుడు పోయి దర్వాజా తీసి చూస్తే ఆల్రెడీ వాళ్ళ సైన్యం ముందుంటే వాళ్ళకంటే ఒక అడుగు దేవుని సైన్యం దిగి వచ్చింది. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సైన్యం దిగి వచ్చి వాళ్ళకంటే ముందే ఉంది. హల్లెలూయా. దేవుని సైన్యం వాళ్ళకంటే ముందే ఉంది. మనుషుల సైన్యం కంటే ముందుగానే ఉంది. ఆ శత్రు సైన్యం కంటే ఒక అడుగు ముందుగానే దేవుడు పంపించాడు. ఎందుకు తెలుసా? వీళ్ళు ప్రార్థన పరులు కనుక ప్రార్థించే వారి చుట్టూ దేవుని సైన్యం ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా. అప్పుడప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళ దగ్గర కాదు, అంతా అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన లేకుండా కూర్చొని ఏదో వచ్చినట్టు కాదు. ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు అమ్మో ఉపవాసం ఎవరు ఉండాలి, కనీసం నేను రాలేనయ్యా, కనీసం కొద్దిమంది ఉంటారు, అయ్యా నాకు శక్తి రాలయ్యా, ఇంత భోజనం తినరా అమ్మా, నువ్వు తినొచ్చున్న పర్లేదు ప్రార్థనలు కూర్చోని చెప్పినావు. ఇంకొద్దిమంది ఇంత నాకు శాతం అవుతలేదయ్యా, నేను రాలేనయ్యా. కరెక్ట్ సీరియల్ చూడడానికి మాత్రం కరెక్ట్ టైం దొరుకుతుంది, కానీ ప్రార్థన చేయడానికి టైం దొరకదు వీళ్ళకు. అట్లాంటి వారికి సైన్యం రాదు, ఏ సైన్యం రాదు వాళ్ళకు. నెంటను నిష్ఠగా ప్రార్థనలో కూర్చోగలిగితే, ప్రార్థనలో పోరాడగలిగితే, ప్రార్థనతో దేవునిలో వేడుకొనగలిగితే నిశ్చయంగా వారికి మాత్రం సైన్యం తోడుగా రాబోతుంది. హల్లెలూయా. వారి పిల్లలు దేశపు నలుమూలలో ఉంటారు, వారి కుటుంబాలు ఘనమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఎక్కడున్నా వారి చుట్టూ దేవుని సైన్యం దిగి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటను ఒక తల్లి ఉంది, ఆ తల్లి నిత్యం ప్రతి సేవకులతో కనబడి, అయ్యా నా పిల్లల గురించి ప్రార్థన చేయి, నా పిల్లల గురించి ప్రార్థన చేయను, ఊరికి ప్రార్థన చేయించుకుంటుంది. ఎప్పుడు చూసినా ప్రార్థన చేయించుకుంటుంది. వాళ్ళకి ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడు చిన్నప్పటి నుంచే భయంకరంగా తల్లిదండ్రులు వనవాసం పెట్టేదంట. ఎంత వనవాసం అంటే ఎంత మొండాడంటే, మేము ఆ ఇంట్లో కిరాయికి ఉన్నాం, మేము చిన్నపిల్లలం, మేము నమ్మలవాడికి చర్చికి తయారవుతుంటే వాడు వచ్చి అక్క మీతో పాటు వస్తా, చర్చికి వస్తానట. సరే రారా అన్నట్టు. వాళ్ళు నాన్న చూసి ఇప్పుడు వద్దురా ఏముద్దురా అంటే, నన్ను వద్దంటావా నువ్వు అని చెప్పి పోయి తలకాయ కుదుకుంటున్నట్ట. వెంటనే రక్తం కారుతా ఉంది. కారుతా ఉంటే ఏంది ఆ తల్లిదండ్రులు ఊకే ఏడ్చేవారంట, అమ్మో వీడు ఎట్లా ఇంత ఘోరం అయిపోతుందని. కానీ వాళ్ళ తల్లి మాత్రం బాగా ప్రార్థన చేసేది, చిన్నప్పటి నుంచే బాగా ప్రార్థన చేసేది. ప్రార్థన చేస్తే చూడండి, పాడైపోతాడేమో అనుకున్నాడు ఆ కుమారుడు. వీడు పైకి రాడు, వీని యొక్క చేష్టలు, వీని మొండితనం అంత పైకి రాడు అనుకున్నారు. ఈరోజు మన దినం వాళ్ళ తల్లి కాల్ చేస్తే, అమ్మ బాబు బాగున్నాడా, సాయి అన్నట్లు ఉన్నాడు అని అడిగితే, ఇప్పుడు అయ్యా నా కుమారుడు అమెరికాలో సెట్ అయ్యాడు, అమెరికాలో కూడా నా కొడుకు అక్కడ కూడా కారు కొనుక్కున్నాడు అయ్యా అని చెప్పి. అసలు చిన్నప్పటి నుంచి చూస్తే వీడు ఏం చదువుకుంటారా అనిపించేది. ఏకంగా అమెరికాకి వెళ్ళిపోయాడు. అక్కడ మంచి స్థితిలో మాస్టర్స్ చేస్తున్నాడు అనుకుంటాను. అమెరికాకి వెళ్ళి ఎట్లాగా అసలు ఆశ్చర్యం. ఆ తండ్రి తల్లి ఇద్దరు ఆ కుమారుడు చూసి ఎంత గర్వపడుతున్నారంటే, పాడైపోతాడేమో అనుకున్నారు. కానీ ఒక్కరి ప్రార్థన వెంటను పిల్లలను పాడు కాకుండా పైకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. వెంటను ఆ యొక్క నీ పిల్లలు కూడా పైకి రావాలి, ఘనమైన స్థానంలో ఉండాలి, పై స్థానంలో నిలబడాలంటే నీ ఇంట్లో నువ్వు ఒక్కదాని ప్రార్థన చేయి, నువ్వు ఒక్కదాని ఉపవాస ప్రార్థన చేయి. అయ్యా నా పిల్లల చుట్టూ ఒక ప్రాకారం కట్టండి అయ్యా నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పక దేవుడు నీ పిల్లలు కూడా ఒక దినం రాబోతుంది తలెత్తుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ఉపవాస ప్రార్థనతో ప్రారంభించడం కనుక ఆ పని ఆగిపోలేదు. వెంట నీ ఇంట్లో ఉపవాస ప్రార్థన చేయలేదు కనుక నువ్వు ఏది ప్రారంభించిన మధ్యలోనే ఆగిపోతుంది, ఏది అనుకుంటావు అది మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకంటే నీ ఇంట్లో ప్రార్థన లేదు, ప్రార్థన చేసేవారు లేరు, ప్రార్థనకు వచ్చేవారు లేరు, ప్రార్థనలో కనిపెట్టేవారు లేరు, ప్రార్థనకు వెళ్దామని ప్రోత్సహించేవారు లేరు. ఈరోజు నీ ఇంట్లో నువ్వే ఎందుకు ప్రార్థన పరులు కావద్దు? చెయ్యి, నువ్వు నీ ప్రార్థన నీ ఇంటికి ఒక కవచంలాగా నా దేవుడు నిలబెట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ఏ విధంగా కట్టబడిందో చూద్దాం. కింద 6వ వచనం చదువుదాం, 6, 7 వచనాలు. ఈ చెవియోగి, ఈ నేత్రములు తెరచి, ఈ
సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతుమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. హల్లెలూయా. చేతులపై యుద్ధం గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రారంభం ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. రెండోదిగా ఎవరో చేసిన తప్పులకు, ఏ ఇశ్రాయేలు కుమారులు చేసిన అపరాధములకు, అక్కడ ఎవరు ఈ పాపం చేస్తే ఆ ప్రాకారం కోల్పోయిందో వారిని బట్టి నెహెమ్యా ఏం చేస్తాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేస్తా ఉన్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపంతో ప్రారంభిస్తున్నాడు. అది అయిపోయేసరికి గొప్ప సంతోషంతో దాని పునాదులు కట్టబడ్డాయి. పశ్చాత్తాపం ఎంత ఎంత కార్యం చేసిందంటే చెదిరిపోయిన ఆ జనాంగంలో ఉన్న ఆలోచన ఐక్యపరిచింది. మనం గమనిస్తే నెహెమ్యా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, అందుకే దేవుడు దినవృత్తాంత గ్రంథం రాయబడి ఉంటుంది, చదవనవసరం లేదు. మీరు నా వైపు తిరిగి మేము ప్రార్థన చేసిన ఇళ్ళ, మీ పాపంలో ఒప్పుకునే ఇళ్ళ నేను మీ దేశమును బాగు చేస్తాను, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను అన్న మాట ఉంటుంది కదా. ఆ మాటను బట్టి ఒక్కరి పశ్చాత్తాపం పడిపోయిన ప్రాకారాన్ని తిరిగి కట్టుతుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. మనం అనేకులు చూస్తాం. అబ్రహాము ఒక్కడు పశ్చాత్తాపడితే లోతు కుటుంబం రక్షించబడింది. దేశమంతా కాలిపోయింది, లోతు కుటుంబం తప్పించబడింది. ఎవరిని బట్టి? లోతును బట్టా. అబ్రహాము ఒక్కడి పశ్చాత్తాపం అంటే నీ ఇంటిలో ఒకవేళ దేవునికి విరుద్ధంగా వారు తిరిగారేమో, పిల్లలు దేవుని మందిరానికి లోకానికి విరుద్ధంగా తిరుగుతున్నారేమో అంటాడు. నీ ఒక్కని పశ్చాత్తాపం నీ ఇంటిలో కోల్పోయిన ఐక్యతను తిరిగి కట్టబోతా ఉంది. కోల్పోయిన ఐక్యత జీవితాన్ని కట్టబోతా ఉంది. కోల్పోయిన ఆ ప్రార్థన జీవితాన్ని తిరిగి ప్రారంభించబోతా ఉంది. పాడైపోయిన పునాదులను తిరిగి ప్రారంభించబోతా ఉంది. హల్లెలూయా. ఒక్కరి పశ్చాత్తాపం. అబ్రహాం ఏం ప్రార్థిస్తాడు? అబ్రహాం ఒక్కని బట్టి దేవుడు తప్పించాడు. మొన్న దినం కూడా నేను చెప్పాను కదా, మోషే ఒక్కని బట్టి దేవుడు ఇశ్రాయేలు పనుల మీద మేఘాన్ని ఉంచడానికి ఒప్పుకున్నాడు. మేఘం ఉంచడానికి దేవుడు అనుమతించాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా నిలబెట్టాడు. ఒక్క మోషే పశ్చాత్తాపం బట్టి, ఒక్క మోషే ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిస్తే, ఒక్క మోషే కన్నీళ్ళు విడిస్తే, ఒక్క మోషే ఒప్పుకుంటే, ఒక్క మోషే అడ్డుపడితే దేశం మీద ఉన్న కీడు తప్పించబడి. అంటాను, నీ ఇంటిలో ఏ శాపమైనా పనిచేస్తా ఉందేమో, ఏ దురాత్మ క్రియలను పనిచేస్తా ఉన్నాయేమో, అవన్నీ తొలగిపోవడానికి మోషేలాగా నువ్వు నిలబడి పశ్చాత్తాపడాలి. నువ్వు నిలబడి ప్రార్థన చేయగలగాలి. నువ్వు నిలబడి మొరపెట్టగలగాలి. నువ్వు నిలబడి కన్నీళ్ళు విడవగలగాలి. నీ పశ్చాత్తాపం నీ ఇంటికి గొప్ప దీవెన తీసుకురాబోతుంది. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు పశ్చాత్తాపడే వ్యక్తిగా ఉన్నావా? వాడు పాపం చేస్తే నేను ప్రార్థన చేయడం ఏంటి? వాడు పోకపోతే నేను ప్రార్థన చేయడం ఏంటి? నాకేమవసరం? నీ ఒక్కదాన్ని పోతా మందిరానికి, నీ ఒక్కదాన్ని చర్చికి పోతా. బిడ్డ చర్చికి రా బిడ్డ అని పిల్లలకు చెప్తాం అని ఆలోచన ఇళ్ళకు. ఎట్లంటే వాడు రాకపోతే ఏంది? నీ ఒక్కదాన్ని పోతా, నీ ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుంటా. ఐక్యతను చెడగొడుతూ ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అసలు నేను అంటాను, ఇప్పుడు యూదులు వాళ్ళకి అసలు యెరూషలేం కట్టాలన్న ఆలోచన లేదు. నేను అంటాను, నెహెమ్యా ఎక్కడో దేశంలో, అక్కడ ఆ యొక్క ఏ దేశం అది? షూషాను కోటలో నెహెమ్యా పనిచేస్తూ ఉన్నాడు కదా. నెహెమ్యాకు ఇక్కడ ఈ దేశానికి యెరూషలేం ప్రాకారానికి చాలా దూరం ఉంది కదా.
నేను అంటాను, మరి నెహెమ్యాకు రాకముందు ఎవరికైనా వచ్చింది ఆలోచన? ఒక్కరికి లేదు, ఆలోచన లేదు వాళ్ళకి. ఫస్ట్ ఎవరికి వాళ్ళు చెదిరిపోయిన స్థితిలో ఉన్నారు. ఎవరికి వారు ఎవరు కడతారులే, ఎవరు పని చేస్తారులే అన్న ఆలోచన కలిగి ఉన్నారు. నెహెమ్యా ఒక్కని పశ్చాత్తాపం చెదిరిపోయిన ఐక్యతను తిరిగి తీసుకొచ్చింది. హల్లెలూయా. చదవండి ఆ మాట కూడా ఉంటుంది చూడండి. అదే 2వ అధ్యాయము 17వ వచనం. 17-18 త్వర చదువు. అయితే వారితో నేను ఇట్లాంటిని, అమ్మా ఈ మాట వినాలి. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హోరేనీయుడైన సన్బట్లను అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరాబీయుడైన గేషేమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? హల్లెలూయా. చేతులపై చెప్పండి గట్టి, ఒకసారి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నెహెమ్యా ఆల్రెడీ పశ్చాత్తాపడ్డాడు కనుక దేవుడు వారిలో చెదిరిపోయిన ఐక్యతను తిరిగి కట్టాడు. నీ ఇంటిలో ఒకళ్ళ ఐక్యత పోయిందా, నీ పశ్చాత్తాపం నీ ఇంటి ఐక్యతను కట్టబోతా ఉంది. హల్లెలూయా. నీ ఇంట్లో ఎవరికి వారుగా ఉన్నారా, ఆ ఐక్యత తిరిగి నిర్మించబడబోతా ఉంది. ఎప్పుడు తెలుసా? నీ పశ్చాత్తాపం. ఆ ప్రార్థన పశ్చాత్తాపం ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళందరూ నెహెమ్యా వచ్చి అట్లా కాదు సహోదరులతో చెప్తున్నాడు, మనం కట్టుకోవాలి, మన దేవుని మందిరం మనం కట్టుకోవాలి, మన దేవుని ప్రాకారం మనం కట్టుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. మనకు శక్తి చాలకపోయినా దేవుడు ఉన్నాడు, దేవుని కరుణగల హస్తం మనకు సహాయం చేస్తుంది అని చెప్తా ఉంటే వాళ్ళందరూ నిజమే కదా, అమ్మో మన దేవుని మందిరం మనం కట్టాలి కదా, మన దేవుని కొరకు మనం నిలబడాలి కదా అని ఐక్యత వారిలో వస్తా ఉంటే మరలా జ్ఞాపకం చేస్తుంది, ఐక్యతను చెడగొట్టేవాడు ఒక్కడే ఉన్నాడు. ఐక్యతను చెడగొట్టేవాడు ఎవరు? సన్బలటు, టోబియా, గేషేము. వీళ్ళు ఎవరంటే ఏంది, మనం ఏం పని చేస్తున్నావు? కొంతమంది ఉంటారు ఈ పశ్చాత్తాపము కలుగుతున్న ఐక్యతను, కలిగిస్తున్న ప్రతిఫలాన్ని, కలిగిస్తున్న దీవెనను, కలిగిస్తున్న కార్యాలను చెడగొట్టి సన్బలటు, టోబియా. వీళ్ళేంటంటే లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన నేత్రాలు, లోక సంబంధమైన క్రియలు. వీళ్ళకు దేవుని మందిరం ఆ ప్రాకారం కట్టాలని ఆ భారం లేదు. యెరూషలేము ప్రాకారం కడదాం అన్నలేరా, మనం అందరం చేద్దామని నెహెమ్యా పశ్చాత్తపడి ప్రార్థన పూర్వకంగా వచ్చి వారందరం పురికొల్పుతా ఉంటే, వారి ఆలోచన ఐక్యత వస్తూ ఉంటే వారు లేకపోతున్నారు. లోక సంబంధమైన ఆలోచన. మందిరానికి వస్తున్న నీవు ఒక ఐక్యత కలిగి దేవుని పని చేయడానికి, దేవుని కొరకు నిలబడడానికి నీ ఇంట్లో ఒక ఐక్యతను కలిగి నువ్వు అడుగు పెట్టగలిగితే అది నీ ఇంటి పనైనా నీ కుటుంబం పనైనా విజయం తప్పక దేవుడిస్తాడు. ఆమెను చెప్పగట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. నీ ఇంట్లో పాడైపోయిన ఆ యొక్క ప్రాకారాలు తిరిగి కట్టగలుగుతారు. ఆ కోల్పోయిన ఐక్యత మరలా పుట్టిస్తుంది పశ్చాత్తాపం. అయితే ప్రార్థన లేనివాడు, ఉపవాస ప్రార్థన లేనివాడు, దేవుని యొక్క ఆత్మీయ నేత్రాలు తెలియలేని వాడు, దేవుని చిత్తాన్ని గ్రహించలేనివాడు ఏంటంటే ఏంది ఈ పని మనం ఎందుకు చేయాలి, ఈ పని మనం ఎందుకు చేయాలి, ఆలోచన లేదు. ఒక దిక్కు పోయినసారి మీటింగ్ ఎంత దేవుడు ఘనంగా జరిగించాడు. మనం ఒక సభలు పెట్టాలి, దేవుడు ప్రజల్లో ఒక ఐక్యతను పుట్టించాలి, ఒక పశ్చాత్తాపం రావాలి, దేవుని సువార్త కొద్ది మందికైనా వినాలి. మనం ప్రారంభిస్తుంటే, మనం అందరం ప్రార్థన చేస్తుంటే ఎక్కడెక్కడ వార్తలు వినబడుతున్నాయి, అమ్మో వాళ్ళకేం తక్కువ, పాస్టర్కి డబ్బునే కాబట్టి మీటింగ్ పెట్టుకుంటారు అంటే. చూడు లోక సన్బల టోబియా వీళ్ళు. అట్లాంటి ఆలోచన వచ్చిందంటే టోబియా లాంటి వీళ్ళు ప్రార్థన పూర్వకంగా ఎక్కడైతే ఏంది ఓదికి సువార్త ప్రకటిస్తలేరు, టీవీలలో ఫోన్లలో మనం చూస్తలేమా, పాస్టర్లను కొడుతున్నారు. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఒక బిల్లు పాస్ చేశారు, సువార్త ప్రకటిస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష. అది మన దేశం మన దగ్గర రావాలని ఎంతోమంది ఎన్నో పని చేస్తున్నారు. ఇట్లాంటి టైంలో భారం లేకుండా, బాధ్యత లేని మాటలు,
దేవుని కొరకు నిలబడాలి, దేవుని సేవ జరగాలి, మనందరం కలిసికట్టుగా చేద్దాం అన్న ఆలోచన లేదు. వాళ్ళకేం తక్కువ, పాస్టర్కు డబ్బు ఉంది కాబట్టి మందిరం కడుతుండ్రు. ఇప్పుడు మందిరం ఎందుకు మనకు? ఇవన్నీ చెడగొట్టే మాటలు. ఇవన్నీ సన్బలటు టోబియాలాగా దేవుని చిత్తాన్ని గ్రహించలేరు వీళ్ళు. దేవుని ఆలోచన, దేవుని కనులతో కార్యాలు చూడలేరు. వీళ్ళకి ఎప్పుడు లోక సంబంధమైన పనులు పడతాయి. మీకు తెలుసా, 2 మీటింగ్లు పెట్టాము, మాకైతే ఏం మిగలేదు. ఇంకా పోయిన సంవత్సరమే ఇంకొంచెం మా మీద పడ్డది. ఏ సంవత్సరం ఏం మిగలలేదు. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మాకు మిగలపోయినా పర్లేదు, తగలకుండా చాలు ప్రభువా, దేవుని పని జరుగుతా చాలు. పోయిన సంవత్సరం ఇంకొక 20,000 అదనంగా పడ్డాయి. అయినప్పటికీ దేవుని కార్యం జరుగుతూ ఉంది, దేవుని పని జరుగుతూ ఉంది. ఎంతో మంది చెప్తా ఉన్నారు, ఈ మీటింగ్ ద్వారా మేము ఎంతో బలపడ్డాం. ఎక్కడెక్కడి నుంచి కొత్త వారు వాళ్ళు చెప్తున్న అద్భుతమైన మాటలు మమ్మల్ని ఎంతో బలోపేతం చేస్తాయి. మొన్న కూడా రీసెంట్గా, నిన్నగాక మొన్న శుక్రవారం రోజు కూడా భువనగిరి నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు, బీబీ నగర్ నుంచి. ఆ టోల్ గేట్ దగ్గర గూడూరు అనే ప్రాంతం ఉంటుంది. వాళ్ళు వచ్చి కలిసారు మమ్మల్ని. అన్న ఎంతగానో మీరు పెట్టిన 2 మీటింగ్స్ ద్వారా మేము ఎంతో బలపడ్డాం, మా సంఘ బిడ్డలు ఎంతో మేము బలపడ్డాం. అయ్యో మేము పెట్టలేకపోతున్నాం అని వాళ్ళు అనుకున్నప్పుడు, సరే ఏదైతే దేవుని పని జరిగింది. దైవ ఆలోచన కలిగి ఉండాలి, దైవ ఆలోచన నీకు రావాలి, దైవ సంబంధమైన భారం నీకు ఉండాలి. సన్బలటు టోబియా శత్రువులు కాదు. అమ్మా వింటున్నారా? సన్బలటు టోబియా గేషెం అనేవారు శత్రువులు కాదు. ఇక్కడోలే, ఈ చెదిరిపోయిన వాళ్ళే, ఈ పట్టణం వారే. కానీ అది బాగుపడితే చూడలేరు. ప్రాకారం కట్టబడాలంటే వీళ్ళే సగానికి ఆటంకం పెట్టింది. రాజుకి ప్రత్యుపరంగా ఉత్తరం రాసింది వీళ్ళే. అంటాను, మరి దేవుని గురించిన భారం నీలో లేకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? అంటాను, అవి సన్బలటు టోబియా అని శత్రువుల ఆలోచనలు, దేవుని పని చేరకుండా ఉండే ఆలోచనలన్నీ నువ్వు నిలబడగలగాలి ఐక్యతతో. ఆ ఐక్యత నీకు రావాలి, నీ ఇంటిలో ఐక్యత రావాలి. దేవుడు ఐక్యత రావాలంటే పశ్చాత్తాపం మొదటగా నువ్వు పడాలి. పశ్చాత్తాపం నువ్వు కలిగి జీవిస్తే దేవుడు నీ ఇంటిలో ఐక్యతను కలిగిస్తాడు. మన మందిరంలో కూడా ఒక మంచి ఐక్యతతో అనేక దేవుని పనులు మనం చేయుదుముగాక. హల్లెలూయా. ప్రపంచ నలుమూలలకు దేవుని సువార్తను మనం ప్రకటించుదుముగాక. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ప్రాకారాలు కట్టబడతాయి. పశ్చాత్తాపడితే దేవుడు ఐక్యతను కలిగిస్తాడు. 3వ మాట చెప్పి ముగించేస్తాను. 3వ మాట చెప్పి ముగించేస్తాను. చదవండి, నెహెమ్యా గ్రంథం 7వ వచనం, 7వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. చాలు. అలాగే నెహెమ్యా 10వ అధ్యాయం 28వ వచనం కూడా చదివి మనం ముగించుకుందాం. మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నేతినీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన, ఈ మాట చదువుతారు, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. చాలు. హల్లెలూయా. ఈ 2 వచనాల్లో మనకు ఒకటి అవపడుతుంది, దేవుని ధర్మశాస్త్రము.
దేవుని వాక్యము. అదే నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటుంది. దేవుని యందు మీరు ఆనందించడం వల్ల మీరు బలం పొందుకుంటారు. ఈ పని ప్రారంభించారా? ప్రారంభించిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, అందరూ పని ప్రారంభించారు. ఉపవాస ప్రార్థనతో, పశ్చాత్తాపంతో ప్రాకారాలు కట్టడం మొదలు పెడుతున్నారు, గుమ్మాలు నిలబెట్టడం మొదలు పెడుతున్నారు. అయితే ఏమైంది తెలుసా? మధ్యలో బలహీనమైపోతా ఉన్నారు. అనేక మాటలు వీళ్ళని బలహీనపరుస్తూ ఉన్నాయి. అనేక క్రియలు బలహీనపరుస్తూ ఉన్నాయి. నెంటాను నీ కుటుంబానికి, నీ పిల్లలకు నీ యొక్క ప్రార్థన పూర్వకంగా ప్రాకారాన్ని కట్టుతున్నప్పుడు నెంటాను అనేక సమస్యలు నిన్ను బలహీనపరుస్తున్నాయేమో, అనేక రకాల రోగాలు నిన్ను బలహీనపరుస్తున్నాయేమో, అనేక రకాల అనారోగ్యాలు నిన్ను బలహీనపరుస్తున్నాయేమో, అనేక రకాల అప్పులు, సమస్యలు, అవమానాలు నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు దేవుని వాక్యం ద్వారానే అక్కడ రాయబడి ఉంటుంది, దేవుని ధర్మశాస్త్రము అనుసరించుచు. దేవుని వాక్యము ద్వారా నెహెమ్యా గ్రంథం అంతట్లో నెహెమ్యా ఎక్కువ ఫోకస్ చేసింది దేవుని వాక్యం. వారు బలహీనమైనప్పుడల్లా దేవుని వాక్యం వినిపింపజేస్తూ వారిలో బలాన్ని నింపుతున్నాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. బలాన్ని నింపుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు బలహీనరాలుగా ఉన్నావేమో, బలహీన పరిస్థితులు నడుస్తున్నావేమో, అంటాను నిన్ను బలపరిచేది దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యమే మనల్ని బలపరిచేది. ఈ లోకంలో ఏవి కావు. స్పష్టంగా దేవుని వాక్యం గురించిన ఒక అవగాహన నెహెమ్యా కుంది కనుకనే ఈ పని ముగింపు వరకు కూడా పూర్తి చేయగలిగాడు. అంటాను ఒకవేళ వేరే వారు ప్రారంభించుంటే ఇంత ప్రభావితమైన కార్యాలు చేయలేకపోతారు. 12 గుమ్మాలు నిలబెట్టారు. మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది 12 గుమ్మాల గురించి. మనం ఒక్కొక్క గుమ్మం గురించి మనం ధ్యానించాం. 12 గుమ్మాలు నిలబెట్టడం, 12 గోత్రాల వరకు ఆ బాధ్యతను అప్పగించడం, ఆ పని అంత ఐక్యతతో సాగడం. ఈ పనికి విరుద్ధంగా సన్బలటు, టోబియా లాంటి వారు విరుద్ధంగా లేచినప్పటికీ, మనలో చాలా మంది బలహీనమైనప్పటికీ అనుక్షణం దేవుని వాక్యపు సహాయాన్ని నెహెమ్యా వారిలో నింపుతా ఉన్నాడు. అంటాను నీ కుటుంబం బలహీనమైనప్పుడు దేవుని వాక్యం ద్వారా బలపరచు. దేవుని మాటల ద్వారా బలపరచండి. దేవుని మాటల ద్వారా స్థిరపరచుకోండి. దేవుని వాక్యం విని స్థిరపడండి. దేవుని వాక్యం ద్వారా నూతన బలాన్ని పొందుకో. ఆ బలం నేను ఎంత బలపరుస్తుందంటే ముగించేంత వరకు నీ పనులు ఆగిపోనివ్వదు. నీ ఇంటిలో విజయాన్ని పొందుకునేంత వరకు ఆ సాధన ఆగిపోనివ్వదు. అందుకే అద్భుతమైన మాట ఉంది, యెహోవా యందు ఆనందించడం ద్వారా మీరు బలం పొందుకుంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా బలపరచుకోండి. వాక్యములను శక్తిని ఆధారం చేసుకోండి. వాక్యం ద్వారా పొందుకునే కార్యాలను ఆధారం చేసుకోండి. వాక్యం ద్వారా దేవుడు జరిగిస్తున్న క్రియలను ఆధారం చేసుకోండి. అంతేగాని వేరే వాటికి ఆధారం కాకండి. ప్రాకారం మనుషుల సహాయం మీద ఆధారపడకండి. ఉద్యోగాల మీద ఆధారపడకండి. మన చేతుల కష్టాజితం మీద ఆధారపడకండి. పని చేయకుండా కార్యాలు జరుగుతాయని కాదు. నీ పని నువ్వు చేయాలి, నీ ఉద్యోగం నువ్వు చేసుకోవాలి, నీ యొక్క చేయవలసిన ప్రతిదీ చేయి. కానీ నీ ఆధారం వాటి మీద కాదు, దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని వాక్యం ద్వారా జరిగే కార్యాల మీద ఉండాలి నీ ఆధారం. అందుకే అనుక్షణం వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని చదివే వారిని పెట్టాడు. అంతెందుకు, ఇదంతా పూర్తయిన తర్వాత కూడా ప్రత్యేకంగా గుంపును, వాక్యం చదివేవారు, ధూపం వేసేవారు, ప్రార్థన చేసేవారు, మందిరం కొరకు కట్టెలు పోగు చేసేవారు, ఒక్కొక్క గుంపును పెట్టాడు. వాక్యాన్ని అనుసంధానం చేసుకుని అంటాను మీ కుటుంబాన్ని బలపరిచేది వాక్యం మాత్రమే. వాక్యాన్ని ఎల్లప్పుడూ బోధిస్తూ, వాక్యములను లేఖనాలు చెబుతూ అనేక బలాన్ని పొందుకుంటూ మీరు కార్యాలు ప్రారంభించండి. విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక కుమారుడు మిలిటరీ జాబ్ వచ్చింది అతనికి. మిలిటరీ జాబ్ వస్తే వెళ్తుంటే తండ్రి చెప్పాడు, ఒక బైబుల్ దాంట్లో పెట్టి బిడ్డ ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చదువుకొని ఉదయకాలం ప్రార్థన చేయడం మానకు, ఉదయకాలం దేవుని కృప పొందుకోవడం మానకు, దేవుని కృప పొందుకోకుండా దినం ప్రారంభించకు అని చెప్పాడు. కొడుకు అనుకున్నాడు,
అసలే ఇన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగం వచ్చింది, అబ్బా ఇక నేను స్వేచ్ఛగా బ్రతకొచ్చు, ఈ ప్రార్థన అని మా నాన్న ఊకే బలవంతం చేస్తాడు అని అనుకున్నాడట. వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద పెద్ద టెంట్స్ ఉంటాయి కదా, అడవిలో ఉంటారు. ఒక్కొక్క టెంట్లో 20-30 మంది పడుకున్నారట. 4 గాంగనే గుర్తొచ్చింది. తండ్రి చెప్తున్న మాట, బిడ్డ ప్రార్థన మానకు, దేవుని కృప పొందుకోకుండా ఆ దినాన్ని ప్రారంభించకు బిడ్డ అని చెప్తున్నాడట. ఎందుకో పడుకుందాం అనిపిస్తుంది, కానీ రోజు చేసే అలవాటు కదా, రోజు ప్రార్థన చేసే అలవాటు కదా, దేవుని కృప పొందుకోకుండా ఆ దినం ప్రారంభించడం ఎప్పుడు అలవాటు లేదు కదా, చేద్దామని చెప్పేసి ఎందుకో ప్రార్థన చేద్దామని లేచాడంట. చూస్తే 20-30 మంది పడుకున్నారు. అమ్మో, ఇప్పుడు వీళ్ళ ముందు మోకాల నుంచి ప్రార్థన చేసుకుంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, అబ్బాబ్బాబ్బా వీడే పెద్ద భక్తుడు, మేమందరం భక్తులం కాదా, మేమందరం దేవుని నమ్ముకోలేదా, మందిరంకి వెళ్ళలేదా అని అనుకుంటారేమో, లేదంటే దేవుని గురించి హేళన చేస్తారేమో అనుకున్నాడట. కానీ దేవుని వాక్యం తనకు బోధించిన విధానం, తండ్రి నేర్పించిన విధానం, ఆ వాక్యం ద్వారా పొందుకున్న కృప తను ఏం చేస్తుంది తెలుసా, ఎవరేమనుకున్నా పర్లేదు, నేను మోకరిస్తాను చెప్పి మోకరించాడంట. ప్రార్థన చేసుకుంటున్నాడు, చిన్నగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ మూలకు శబ్దం వినబడతా ఉన్నట. అబ్బా, తన మనసులో అనుకుంటున్నాడు, అబ్బా ఎవడో లేచినట్టున్నాడు రా, పొద్దున్న లేక నన్ను పరువు తీస్తాడు, ఇక నా పరువు పోతుంది, ఇక వీడు అంటాడేమో అనుకుంటున్నాడు. ఎవరేమనుకున్నా పర్లేదు, నా దేవుని కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను, నా దేవుని కృప నేను పొందుకోవాలి అని మోకరించాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇటువైపు శబ్దం పడతా ఉంది. ఎవరేమనుకున్నా పర్లేదు అనుకుంటున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. తాను ప్రార్థన చేసుకునే సమయం అయిపోయింది. లేచి కళ్ళందరూ చూస్తే అటొకలు ఇటొకలు అందరూ వాళ్ళు కూడా మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారట. హల్లెలూయా! వాళ్ళు కూడా క్రైస్తవులే, కానీ వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడ వీళ్ళందరూ అనుకుంటారు, ఎక్కడ మందిరానికి వెళ్తే అబ్బా వీడుగాక పెద్ద భక్తులాగా వెళ్తున్నాడు రోజు అని అంటారేమో. అంటాను, మనుషుల వైపు చూసి నువ్వు మందిరానికి రాకూడదు. కొద్దిమంది మొహమాట పడుతుంటారు, అమ్మో నీ మందిరానికి వస్తే నన్ను పక్కన వాళ్ళు అడుగుతారేమో, అరే నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావా, నేను తలదించుకుని ప్రార్థన చేస్తే నన్ను ఎక్కరిస్తారేమో. మనుషుల వైపు చూడొద్దు, నీకు సహాయం చేసే దేవుని కృపను ఆధారం చేసుకుని రావాలి. తప్పకుండా మానకుండా మందిరానికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో కనబడుతున్నప్పుడు నేను అంటాను, దేవుడు తప్పక నీకు నీ కుటుంబానికి విజయాలను గ్రహిస్తాడు, ప్రాకారాలు కడతాడు. ఉదయకాలం ప్రార్థనలు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేయండి, తప్పక ప్రార్థన చేయండి, భారం కలిగి ప్రార్థన చేయండి. ఒక బాధ్యతతో అనేక అంశాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన, ఆ యొక్క ఉజ్జీవాన్ని మనం అందరం ప్రార్థన కొనసాగిద్దాం. దేవుడు మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన సంఘం చుట్టూ, మన పిల్లల చుట్టూ బలమైన ప్రాకారాలు దేవుడు నిర్మించునుగాక. ఆ ప్రాకారం తోడుగా ఉన్నంత వరకు ఏ కీడు మనకు రాకుండా దేవుడు సహాయం చేయునుగాక. ఈరోజు ఆ ప్రాకారాన్ని ఉపవాస ప్రార్థనతో ప్రారంభించండి. ఆ ప్రాకారాన్ని పశ్చాత్తాపంతో ప్రారంభించండి. ఆ ప్రాకారాన్ని ఐక్యతతో ప్రారంభించండి. ఆ ప్రాకారాన్ని దేవుని వాక్యం ద్వారా జరిగే కార్యాల ద్వారా ప్రారంభించండి. దేవుడు తప్పక మీకు మీ జీవితంలో ఆగిపోయిన కార్యాలు, మీ ఇంట్లో ఆగిపోయిన కార్యాలు, మీ ఇంట్లో ఆగిపోయిన పనులు నా దేవుడు నిశ్చయంగా ప్రారంభిస్తాడు. దేవుడు ఆ కృప మీ అందరికీ సహాయం చేయునుగాక. మరలా జ్ఞాపకం ఉంచుకోండి, వచ్చే ఆదివారం 31 అవుతా ఉంది. వచ్చే ఆదివారం ప్రభు బలి ఉండదు. 31 కాదు, మనకు ఫస్ట్ వీక్ 6వ తారీఖు ఉంటుంది. 1వ తారీఖు నుంచి వచ్చే సోమవారం నుంచి 21 రోజులు మనం ఒక ప్రార్థన పూర్వకంగా అందరం ఉపవాస ప్రార్థనలో పాల్గొందాం. ప్రతిరోజు దేవుడి మందిలో గడుపుదాం. ఈ యొక్క 21 రోజు ప్రార్థనలో ఒకే గ్రంథం గురించి ఏదైనా ఒక గ్రంథం తీసుకొని ఆ గ్రంథాన్ని పూర్తి చేద్దాం. అందరూ తప్పక పాలు పొందండి. ఇప్పటి నుంచి ఆ ప్రాకారాన్ని కట్టుకునే విధానం కొరకు దేవుని సన్నిధిలో దేవుని సహాయం అడుగుదాం. దేవుడు తప్పక సహాయం చేయునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం చిన్నగా వేడుకుందాం. ప్రభు ఒక్కరు అందరూ మోకరించి అడగండి. ప్రతి ఒక్కరు దేవానికి స్తోత్రం నాయనా. అందరూ మోకరించండి. జరగబోయే 21 రోజు ప్రార్థన గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ 21 రోజు ప్రార్థనలో ఏ వాక్యం అయితే మనం ధ్యానించబోతున్నామో, ఏ వాక్య పఠనం అయితే మనం చేసుకోబోతున్నామో, ఆ వాక్యం ద్వారా పొందుకునే మేలులు ముగింపులో మనం చూడాలి. ఆ వాక్యం ద్వారా జరిగే కార్యాలు మనం చూడాలి. ఆ వాక్యములని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఎస్, ఇప్పటిదాకా మనుషుల సహాయాన్ని ఆధారం చేస్తున్నావా? నీకు నెల నెలా వచ్చే డబ్బును ఆధారం చేసుకుంటున్నావా? ఉద్యోగాన్ని ఆధారం చేసుకుంటున్నావా? మనకున్న ఆస్తి పాస్తులను ఆధారం చేసుకుంటున్నావా? వేటిని ఆధారం చేసుకోకు.
దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. ఈ వాక్యం మేలైన కీడైన దేవుని కొరకే మనల్ని నడిపిస్తూ ఉంది. ఒక్క నెహెమ్యా పశ్చాత్తాపడితే చెదిరిపోయిన ఐక్యత తిరిగి కట్టబడింది. చెదిరిపోయిన ఐక్యత, కోల్పోయిన ఐక్యత, కోల్పోయిన ఆ భారం దేవుడు ప్రారంభించినట్లుగా ఈ పూట అందరం మోకరించి భారంతో ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? ఒక్కటే ఒక్క నిమిషం మనసార కళ్ళు మూసుకొని, ప్రభువా నా ఇంటిలో ఆ ఐక్యత రావాలి. ఎస్, నా ఇంటిలో ఐక్యత లేక నేను ఎన్నో పనులు పోగొట్టుకుంటున్నాను. ఎన్నో కార్యాలు నా ఇంట్లో ఆగిపోయినాయి. ఎన్నో పనులు నా ఇంట్లో ఆగిపోయినాయి. ప్రభువా ఈ పూట ప్రారంభించండి అయ్యా. ఈ పూట నాకు ఆ ఐక్యత కావాలి ప్రభా. ఆ ఐక్యత ద్వారా పొందుకునే మేలు నేను చూడాలయ్యా. చేయి ప్రార్థన చేయి. ఒక చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుని ఏకీపించు. దేవా నా పిల్లలు విజయాన్ని చూడాలయ్యా. నా ఇల్లు విజయాన్ని చూడాలయ్యా. నా ఇంటిలో నెమ్మది కావాలయ్యా. నా ఇంటిలో ఆగిపోయిన పనులు ప్రారంభించబడాలి. నా ఇంటిలో ఆగిపోయిన కార్యక్రమాలు ప్రారంభించబడాలయ్యా. ఒక్కసారి భారంతో ఒక్క నెహెమ్యా పశ్చాత్తాపడితే కోల్పోయిన ఐక్యతను ప్రారంభించిన దేవుడు, కోల్పోయిన ఐక్యతను ఇచ్చిన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడితే ఈడా, నువ్వు పశ్చాత్తాపడితే ఆ ఐక్యత నీకు దేవుడు రానివ్వడా? నీ ఇంటిలో దేవుడు విజయపు ధ్వనులు వినిపించాలని, విజయపు పనులు నీ ద్వారా ప్రారంభించాలని దేవుడు కోరుకుంటున్న వేళ మనసార కన్నీరు విడువు. దేవుడి సన్నిధిలో మొరపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మేలైన కీడైనా నీతోనే ఉండాలయ్యా. నీ కొరకే బ్రతకాలయ్యా. నీ కొరకే నడవాలయ్యా. నీ కొరకే జీవించాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. ప్రతి ఒక్కరు అడగండి. సమయం నీకే. ఒక్క నిమిషం కన్నీరు విడుచు. దేవా ప్రారంభించబోయే ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను ఒక నూతన స్థితిని అనుభవించాలి. నూతన శక్తిని అనుభవించాలి. నూతన కార్యాలు నా ఇంట్లో చూడాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మేలైన కీడైనా నా ఇంట్లో సమస్యలైనా నేను నీ కొరకే, నీతోనే నేను నడవాలయ్యా. నా జీవితం నడవాలయ్యా అని చెయ్యి, ప్రార్థన చెయ్యి. చెయ్యి, పశ్చాత్తపడు. అయ్యా నా పిల్లల చుట్టూ ఒక ప్రాకారాన్ని కట్టు. నా కుటుంబం చుట్టూ ఒక ప్రాకారం కట్టండి అయ్యా. పరులు ఎగతాళి అయ్యా, ఎన్నో సార్లు ఎగతాళి చేస్తా ఉన్నారు. దేవుని నమ్ముకున్నావు, ఏం పొందుకున్నావు? ఎస్, ఎన్ని జరిగినా నా మొర విని నువ్వు కృప చూపుతావని నాకు తెలుసయ్యా. హల్లే దేవా, నీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. ఒక్క నెహెమ్యా పశ్చాత్తాపడితే చెదిరిపోయిన ఐక్యతంతా తిరిగి ప్రారంభించావు, తిరిగి కట్టావు ప్రభా. అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నా. అబ్రహాం పశ్చాత్తాపడితే లోతును తప్పించావు కదా ప్రభా. ఈరోజు ప్రభా ఆ పశ్చాత్తాపడే మనసు నాకు దయచేయండి. ఆ పశ్చాత్తాపడే హృదయం నాకు దయచేయండి అయ్యా అని అడుగుతావా? అయ్యా ఒక్క నెహెమ్యా ఉపవాస ప్రార్థన కలిగి ఉంటే పడిపోయినా పాడైపోయినా తండ్రి ప్రాకారాన్ని తిరిగి ప్రారంభించినట్టుగా మా జీవితంలో, మా భక్తి జీవితము అయ్యా పాడైపోయేటట్టుగా ప్రాకారాలు కూలిపోయినాయి ప్రభా. సమస్యల చేత కూలిపోయిన స్థితిలో ఉన్నారు. ఇరుకుల చేత కూలిపోయిన అనుభవంలో ఉన్నారు. రోగాల చేత నా ఇంటిలో నెమ్మది లేదయ్యా. ఒక్కసారి మరలా ప్రాకారాన్ని కట్టు ప్రభా. ఒక్కసారి ఆ ప్రాకారం మరలా కట్టండి ప్రభా. ఓ నా పిల్లల చుట్టూ ప్రాకారం కట్టబడాలయ్యా. మా తల్లిదండ్రుల చుట్టూ ప్రాకారాన్ని కట్టయ్యా.
ఏ ఒక్క శత్రువు తండ్రి అడుగు పెట్టకుండా, రోగాలు అడుగు పెట్టకుండా, అప్పులు అడుగు పెట్టకుండా, సమస్యలు అడుగు పెట్టకుండా ప్రాకారాన్ని కట్టు యేసయ్యా. అడుగుతావా? భారత్తో అడుగు. దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతుండగా దేవునికి సహాయం చేయబోతా ఉన్నాడు. దేవునికి సహాయం చేయబోతా ఉన్నాడు. నీ పిల్లల్ని పై స్థాయిలో దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుడిని కన్నీరు మర్చిపోయే దేవుడు కాదు. ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థనతో ప్రాకారం కట్టాడు. పశ్చాత్తాపంతో ఐక్యతను నిర్మించాడు. దేవుని వాక్యం ద్వారా పొందుకున్న సాయంతో తిరిగి పూర్తి చేయగలిగాడు. అడుగు, దేవుణ్ణి అడుగుదా. వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేద్దాం.